Most people are losing money legally in 2026 because of this tax saving mistakes. ట్యాక్స్ సేవ్ చేస్తున్నా అనుకుంటున్నారా? బట్ ఈ 3-4 మిస్టేక్స్ ఆర్ సైలెంట్లీ ఇంక్రీజింగ్ యువర్ ట్యాక్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే రాంగ్ ట్యాక్స్ రిజైమ్ సెలెక్ట్ చేసుకోవడం. బ్లైండ్గా ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ అయితే ట్యాక్స్ సేవ్ చేస్తుంది అని అనుకుంటున్నారు. బట్ సమ్టైమ్స్ న్యూ ట్యాక్స్ రిజైమ్ కూడా సేవ్స్ మోర్ ట్యాక్స్. అండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ డోంట్ చూస్ ఎనీ రిజ్యూమ్ అండ్ డోంట్ గో ఫర్ ఐటీఆర్ ఫైలింగ్ బికాస్ తర్వాత నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్, ఏఎస్ అండ్ టీఏఎస్ R26 చెక్ చేసుకోకపోవడం. బ్యాంక్ ఇంట్రెస్ట్, స్టాక్ ఇన్కమ్, ఎఫ్డి ఇన్కమ్, లేకపోతే సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ ప్రాపర్టీస్, ఇవన్నీ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేసి ఉంటాయి. బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకొని వీ నీడ్ టు మెన్షన్ ఇన్ ఐటీఆర్ ఫైలింగ్. అదర్వైజ్ ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ ఏంటి అని అంటే లాస్ట్ మినిట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం. మార్చ్లో ర్యాండమ్ పాలసీస్ తీసుకొని రిగ్రెట్ అవుతున్నారు. ట్యాక్స్ ప్లానింగ్ షుడ్ స్టార్ట్ ఎర్లీ. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అని అంటే రిటర్న్ ఫైల్ అయిపోయిన తర్వాత ఈ వెరిఫికేషన్ ఈజ్ మస్ట్. ఈ వెరిఫికేషన్ చేయకపోతే రిటర్న్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. రీఫండ్ అవ్వదు, రిటర్న్ ప్రాసెస్ అవ్వదు, రిటర్న్ అసలు ఫైల్ చేసినట్టు కూడా కన్సిడర్ అవ్వదు. సో విత్ ఇన్ 30 days ఈ వెరిఫై అనేది కంపల్సరీగా చేయాలి. సో అండ్ before filing of ITR in 2026, save this reel and share with your friends. If you want to file your income tax return or you are having any doubts, comment ITR will help you out.